అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉస్తికాయలతో కర్రీ చేసుకుందాము. ముందుగా ఈ ఉస్తికాయల చెట్టు ఎలా ఉంటుంది, వీటి కాయలు ఎలా ఉంటాయి, ఈ ఉస్తికాయలలో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయనేది ముందుగా ఒకసారి తెలుసుకుందామండి. ఇది ఉస్తికాయల చెట్టు చూడండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది అని చెప్పేసి నాకు కోసిచ్చారు. ఈ ఉస్తికాయల మొక్క వచ్చేసి అచ్చం మన వంకాయ చెట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. వాటి ఆకులు కానీ వాటి పూత కానీ మన వంకాయ చెట్టుకి ఎలా ఆకులు పూత ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. కాయలు మాత్రం చిన్న బఠానీ కాయల్లాగా ఉంటాయండి. బఠానీ కాయ కంటే కొద్దిగా సైజు పెద్దగా ఉంటాయి. తెలియని వారైతే అవి బఠానీలని అనుకుంటారండి. కాయలు కాయడం మాత్రం గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇది అడవి మొక్క అండి. ఈ ఉస్తికాయలు తీసుకోవటం వల్ల మనకు షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే హై బీపీని, గుండె జబ్బుల్ని రాకుండా నివారించుకోవచ్చు. ఈ కాయలు మీలో ఎంతమంది చూశారు, మీలో ఎంతమంది తిన్నారు, చూసిన వాళ్ళు తిన్నవాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఇలా మనకు పచ్చివి దొరకని వాళ్ళు కూడా మనకు డ్రైవి సూపర్ మార్కెట్లలో కానీ అమెజాన్లలో కానీ అందుబాటులో ఉన్నాయండి. వీటినే టర్కీ బెర్రీ అని కూడా అంటారు. ఆ డ్రై ఉస్తికాయల్ని తెచ్చుకొని మనం నానబెట్టుకొని కూడా కర్రీ చేసుకోవచ్చు. ఉస్తికాయలు మాత్రం చాలా మంచివండి ఆరోగ్యానికి. కాబట్టి మీకు ఎలా దొరికితే ఎలా వీలైతే అలా తరచూ తీసుకుంటూ ఉండండి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఉస్తికాయలతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలండి. ఈ కర్రీకి మన నార్మల్ ఉల్లిపాయ కంటే సాంబార్ ఉల్లిపాయతో చేసుకుంటే ఈ కర్రీ మంచి టేస్టీగా ఉంటుందండి. ప్రజెంట్ నా దగ్గర సాంబార్ ఉల్లిపాయలు లేవు కాబట్టి మన నార్మల్ ఉల్లిపాయని ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 15 నుంచి 20 వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టు వలిచి వేసుకోవాలండి. ఈ కర్రీలో వెల్లుల్లిపాయలు చాలా రుచిగా ఉంటాయండి. మనం వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే మనకు కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది. ఇలా ఉల్లిపాయలు వెల్లుల్లి రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ పోపు దినుసులు అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువని కంపల్సరీ వేసుకోవాలండి. ఇంగువ వేస్తేనే మనకు ఆ కర్రీకి మంచి రుచి వస్తుంది. 2 రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక ఒక 10 గింజల వరకు మెంతుల్ని వేసుకోవాలండి. మెంతులు కూడా కంపల్సరీ వేయాలి. మెంతుల్ని ముందే వేస్తే మాడిపోతాయి, చేదొస్తుందండి. కాబట్టి చివరిలో మెంతుల్ని వేసి వేగాక మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి వేగి కాస్త కలర్ చేంజ్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి వేయించుకోవాలి. ఉప్పు పసుపు వేయటం వలన ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు మనము ఈ కర్రీకి కావాల్సిన ఉస్తికాయల్ని దంచి పెట్టుకుందాము. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసి పెట్టుకోవాలండి. మనం వంకాయని కట్ చేసి ఎలా సాల్ట్ వాటర్లో వేస్తామో అలాగే ఈ ఉస్తికాయల్ని కూడా సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. ఈ ఉస్తికాయలు కూడా వంకాయ జాతికి చెందినవేనండి. మనం దంచి అలాగే పక్కన పెట్టాము అంటే చేదొస్తాయి. కాబట్టి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. కొద్దిగా ఉస్తికాయల్ని తీసుకొని రోట్లో వేసి జస్ట్ ఒకసారి అలా కాయ పగిలే రకంగా దంచాలండి. మరీ మెత్తగా కాదు, జస్ట్ కాయ పగిలితే చాలు. ఇలా దంచుకున్న ఉస్తికాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా ఉస్తికాయలన్నింటినీ దంచి వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త మగ్గాక ఇందులోకి 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మనం దంచి పెట్టుకున్న ఉస్తికాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. మూత మూసి మగ్గించుకోవాలి. చూడండి, ఆ ఉస్తికాయలు వేసిన వాటర్ ఎలా కలర్ చేంజ్ అయ్యాయో కదా. ఈ ఉస్తికాయలు దంచగా రోట్లో కూడా సీడ్స్ ఉంటాయి కదండి, ఆ సీడ్స్ని కూడా పడేయాల్సిన అవసరం లేదండి. వీటిని కూడా మనం సాయిల్లో చల్లాము అంటే ఇందులో ఏవో ఒకటి ముదురు విత్తనాలు ఉంటాయి కదా, అవి మనకు మొలిసే ఛాన్స్ ఉందండి, మొక్కలు వస్తాయి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక గ్రేవీ తయారు చేసుకుందాం రండి. 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఉసిరికాయలు ఎంతవరకు మగ్గాయో చూద్దాం రండి. చూడండి, ఉసిరికాయలు కూడా బాగా మగ్గిపోయి కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఈ టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు మనము ఫస్ట్ ఉల్లిపాయలలో వేసాము కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి వీటన్నింటినీ ఉసిరికాయలకి బాగా పట్టే రకంగా కలిపి మరో 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. టమాటా ప్యూరీ అంతా బాగా దగ్గర పడ్డాక మనం నానబెట్టి పెట్టుకున్న చింతపులుసు ఉంది కదా, ఆ చింతపులుసును కూడా పోసి ఉడికించుకోవాలి. ఇష్టమైతే ఈ స్టేజ్లో కొంచెం గరం మసాలా అయినా వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని వేసి తగినంతగా వాటర్ని పోసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, ఉసిరికాయ పులుసు రెడీ. ఈ ఉసిరికాయ పులుసు రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుందండి. పూరీలు ఆయిల్ పీల్చకుండా పొంగుతూ రావాలి అంటే ఎలా చేయాలో మన వీడియోలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి. చివరగా కొద్దిగా కొత్తిమీరను చల్లి ఇక సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, ఉసిరికాయ పులుసు రెడీ. ఈ ఉసిరికాయలు మీకు దొరికిన టైంలో తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.